ఉప్పల్ స్టేడియంలో భారత్ ఇంగ్లాండ్ తొలి టెస్టు ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. 5 ఏళ్ల తర్వాత హైదరాబాద్లో టెస్ట్ మ్యాచ్ జరుగుతుండటంతో క్రీడాభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భారత్ ఇంగ్లాండ్ తొలిడే టెస్ట్ మ్యాచ్కి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, సునీత, ఉప్పల్ వేదికగా జరుగుతున్న ఇంగ్లాండ్ భారత్ టెస్ట్కి సంబంధించి హైదరాబాద్ నగరవాసుల నుంచి విశేష స్పందన లభిస్తుంది. పెద్ద ఎత్తున కూడా తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఇంగ్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు, పెద్ద ఎత్తున కూడా స్టేడియం లోపలికి ప్రేక్షకులు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అటు ప్రేక్షకులకు సంబంధించి అన్ని అరేంజ్మెంట్స్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక మ్యాచ్ ఇప్పటికే ప్రారంభమైంది. విద్యార్థులకు సంబంధించి స్కూల్ విద్యార్థులకు సంబంధించి రోజుకు 5,000 చొప్పున కూడా ఉచితంగా అటు ఎంట్రీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు ఆర్మీ, నేవీ వాళ్ళకు కూడా ఉచితంగా లోపలికి అలో చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఇక్కడ పెద్ద ఎత్తున కూడా అటు నగరం హైదరాబాద్ నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ క్రికెట్ అభిమానులు ఇక్కడికి వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇక మనం విజువల్స్లో చూసుకుంటే మాత్రం పెద్ద ఎత్తున కూడా పబ్లిక్ తరలి వస్తున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు. మొత్తంగా చూసినట్టయితే ఇటు ఉప్పల్ వేదికగా ఇది 5 టెస్టులు జరిగాయి. ఇప్పటికీ ఇది 5 టెస్టుల్లో కూడా 4 టెస్టులు భారత్ విజయం సాధించాలని చెప్పాలి. 5వ టెస్ట్ మాత్రం డ్రాగా ముగిసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు కూడా పెద్ద ఎత్తున కూడా ఇంగ్లాండ్ ఈ వర్సెస్ భారత్ నేపథ్యంలో అటు భారత్కి ఎక్కువ ఆశలు, అభిమానులు కూడా భారత్ వైపు మొగ్గుచుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక మొదటి 2 టెస్టులకు సంబంధించి కోహ్లీ లేడనే కొంత అభిమానుల్లో కొంత నిరాశ ఉందని చెప్పాలి. ఇక అటు హైదరాబాద్ బౌలర్ సిరాజ్ను కూడా పూర్తిగా హైదరాబాద్ సిరాజ్ మొదటి మ్యాచ్ ఇక్కడ టెస్ట్ హైదరాబాద్ జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో మొదటి మ్యాచ్ కావడంతో కూడా పెద్ద ఎత్తున కూడా సిరాజ్ మీద అభిమానులు ఆశలు పెట్టినారని కూడా చెప్పాలి. ఇక పోలీస్ బందోబస్తు సంబంధించి ఇటు 1,500 మంది పోలీస్ బందోబస్తు స్టేడియం చుట్టూ కూడా ఉన్నారు. దాంతోపాటు 350 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. టికెట్ క్షుణ్ణంగా పరిశీలించి లోపలికి పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే హైదరాబాద్ అంటే టికెట్లకు సంబంధించి ఆన్లైన్లో బుక్ చేసుకొని జికానా గ్రౌండ్లో కలెక్ట్ చేసుకొని ఇక్కడికి వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ టికెట్లకు సంబంధించి ఎవరైనా ఫేక్ టికెట్లు తీసుకొచ్చినా, బ్లాక్లో కొనుగొన్న ఇలా కఠిన చర్యలు ఉంటాయి కానీ ఇప్పటికే సిపి హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసినట్టయితే హైదరాబాద్లో జరుగుతున్న ఈ టెస్ట్ మ్యాచ్ సంబంధించి అసలు పెద్ద విశేష స్పందన లభిస్తుంది. టెస్ట్ మ్యాచ్లకు సంబంధించి అసలు అభిమానులు ఎక్కడికైనా తక్కువ ఉంటారు, కానీ హైదరాబాద్లో జరుగుతున్న ఇంగ్లాండ్ భారత్ ఈ నేపథ్యంలో కూడా అభిమానుల నుంచి అయితే మాత్రము విశేష స్పందన లభిస్తుందని చెప్పాలి. అభిమానులకు సంబంధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అటు స్కూల్ విద్యార్థులకు రోజుకు 5,000 చొప్పున ఉచితంగా ఆలోచిస్తున్నారు. వారికి భోజన సదుపాయాలు కూడా ఇచ్చి ఏర్పాటు చేసిన పరిస్థితి ఉన్నది. O2 స్టూడియో. రైట్ మహేష్, థ్యాంక్ యూ.